పలుకుచు మీకు ఈ మాటలు తెలియచేయుటకు ఈ గ్రామంలోకి సువార్త దండయాత్రగా మేమందరము కలిసి రావటానికి దేవుడు కృప చూపి ఉన్నాడు. ఈ లోకంలో మనుషులందరినీ దేవుడు అంటున్నాడు, భారం మోసుకుని చిన్న సమస్త జనులారా నా ఎందుకు రండి, మీకు విశ్రాంతి కలిగజేస్తానని అంటున్నాడు. ప్రియులరా, ఈరోజు మనుషుడికి సమాధానం లేక, నెమ్మది లేక, ఎన్ని ఆస్తులున్నా, ఎంత కుటుంబ ఆస్తులున్నా, ఎంత బంధువర్గం ఉన్నా కూడా నెమ్మది లేక, కుటుంబంలో తృప్తి లేక ఎక్కడికో పరిగెడుతున్నారు. నిజమే, ఈరోజు దేవుడు అంటున్నాడు, కొంతమందికి సుఖం కోసము ఒక గంట సేపు సినిమాకి వెళ్తున్నారు, అక్కడ నెమ్మది దొరుకుతుంది, కొద్దిసేపు సంతోషంగా ఉంటామని. కొంతమంది వారి వ్యక్తిగతంగా రహస్యంగా ఏదో మరి త్రాగుతే నాకు సంతోషం కలుగుతుంది, ఈ దుఃఖాన్ని నేను మర్చిపోతాను అని చెప్పేసి ఆలోచిస్తావు. కొద్దిసేపు అలాగూ ఆ సంతోషాన్ని పంచుకుంటున్నారు. నిజమే, ఈరోజు ఒక మాట ఏంటంటే, ఒక సర్కస్ విషయంలో అక్కడికి వెళ్ళి అందరినీ ఆయన ఆ సర్కస్కి వచ్చిన వాళ్ళందరినీ కూడా సంతోషపరుస్తూ ఆనందపరుస్తూ ఉన్నాడు. తిరిగి ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత తల పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. ఏమనంటే, నాకు నెమ్మది లేదు, సమాధానం లేదు. ఎవరైతే సమాధానం లేదని, నెమ్మది లేదని వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆయన నవ్విస్తూ ఉన్నాడు. అక్కడ వచ్చిన ప్రజలందరినీ కూడా సంతోషపరుస్తున్నాడు. కానీ తిరిగి తన హృదయంలో ఇంటికి వెళ్ళేటప్పటికి తనకి నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు సమాధానం లేదు, నెమ్మది లేదు, నేను చావాలనుకుంటున్నాను, నేను ఎక్కడ పోయినా కూడా దొరకట్లేదు ఈ సమాధానం అంటే, ఆ డాక్టర్ గారు అన్నారు, ఆ సర్కస్ కు నువ్వు వెళ్ళు, నీకు సంతోషం ఉంటది, నువ్వు ఆనందపడతావు, నీ యొక్క బాధను మర్చిపోతావంటే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ సర్కస్ చేసేది నేనే అయ్యా, అందరి నవ్వించేది నేనే, కానీ నాకు నెమ్మది లేదు అంటున్నాను. ఈరోజు పిల్లరా, ఎక్కడికో వెళ్ళి ఓ త్రాగుతున్న సంతోషమో, లేకపోతే ఒక సినిమాకి వెళ్తే నెమ్మది కలుగుతుందని చెప్పేసి క్షణిక సంతోషం కోసం చూస్తున్న మనుషులారా, ఎక్కడ నిజమైన సంతోషము, సమాధానము లేక ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అర్థం చేసుకునే వారు లేక, ఇదిగో కొంత కాలము మరి త్రాగి చనిపోతున్నారు. అక్కడ అది కొంతవరకు సంతోషం ఇచ్చి తిరిగి చనిపోతున్నారు. వ్యభిచారంలో కొంత సంతోషం, ఈ లోకంలో ఎక్కడెక్కడో తిరిగి సంతోషపడతామని చెప్పేసి పరిగెడుతున్న మనుషులారా, ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు, రక్షకుడు, ఆయన పాపులకు రక్షకుడు, నెమ్మది లేని వారికి రక్షకుడు. ఈ లోకంలో భారాన్ని మోయలేక, బ్రతుకుని ఈడవలేక ఏడుస్తున్న ప్రజలారా, దేవుడు అంటున్నాడు